రాష్ట్రంలో అయినా దేశంలో అయినా నెలకొల్పబడినటువంటి వ్యవస్థలు సమాజ ఉమ్మడి ప్రయోజనాల కోసం కాకుండా వాళ్ళ వ్యక్తిగత ఆర్థిక రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు పనిచేస్తూ ఉండడం రోజు రోజుకు ఇటువంటి స్వార్థ ప్రయోజనాలు ముదిరిపోతూ ఉండడం, సమాజం వైపు నుంచి కూడా అటువంటి వాటి మీద నిరసన వ్యక్తం కాకుండా ఉండడం, సమాజం నుంచి కూడా అటువంటి వాటికి మద్దతు లభిస్తూ ఉండడం నిజంగానే ఈ దేశంలో చాలా దారుణమైన అంతరాలను సృష్టించే దిశగా, అత్యంత దారుణమైన సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేసే దిశగా ఖచ్చితంగా వెళ్తూ ఉన్నారు. ఎవరికి ఏ పోస్ట్ ఇస్తే అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడేసుకోవడమే. అటువంటి వాళ్ళ చేతులు ఇంకేమైనా పత్రికలు టీవీ ఛానళ్ళు ఉంటే నోటికి ఏది వస్తే అది బాబు 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 అంటే ఎదురుదాడి చేసేయడమే. అరే ఒక ఉమ్మడిగా ఒక ప్రజల ప్రయోజనాల కోసము ఒక కీలకమైన బాధ్యతలను వాళ్ళు, కీలకమైన చైర్ని వాళ్ళు అడ్రస్ చేస్తూ ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండడము, ఇటువంటివి ఎక్కడే కూడా కనీసం కూడా కనిపించడం లేదు. అంటే నోరు తెరిస్తే ఎదురుదాడే. అరే మీరు చరిత్ర కథ పక్కన పెట్టండి, ఈ మధ్య జరుగుతున్న పరిణామాలే చూడండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్ గారు మీడియా సమావేశం పెట్టి 100 గోవులు చనిపోయాయి అని చెప్పి ఆయన చూపించారు. దానికి ఆన్సర్ చేయాల్సింది ఎవరు? టీటీడీ ఆన్సర్ చేయాలి. టీటీడీ చైర్మన్ ఈవోనో ఆన్సర్ చేయాలి. మొదట వాళ్ళు తప్పు అని ఖండించారు. తర్వాత తిరుపతి ఎమ్మెల్యే గారు 40 గోవులు చనిపోయాయన్నారు. నిన్న మీడియా సమావేశం పెట్టి టీటీడీ చైర్మన్ గారు 22 గోవులు చనిపోయాయి, ఏమి ఇంట్లో మనుషులు చనిపోరా అంటారు. ఆ టీటీడీ చైర్మన్కి ఉన్నటువంటి టీవీ ఛానల్ ఏమో అసలు సంబంధం లేకుండా నోటికి ఏది వస్తే దాంతో ఎదురుదాడి చేస్తారు. ఇది టీవీ ఛానల్ వ్యక్తిగత వ్యవహారమా? ఈ టీవీ ఛానల్ చైర్మన్ టీటీడీ చైర్మన్గా ఉంటే అది ఆయన వ్యక్తిగత వ్యవహారం అవుతుందా? అంటే బెదిరించడం, క్రిమినల్ కేసులు పెడతాం, ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, మిగిలిన వాళ్ళు తిరుగుతారు, మీ సంగతి తెలుగుతాం, వదిలిపెట్టం. ఎవరిని బెదిరించి ఏం దాచిపెట్టడం కోసమని? టీటీడీ చైర్మన్ గారు అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆయన ఏమంటున్నారు? తిరుపతిలో తొక్కిసలాట జరిగింది కదా, దాని వెనక భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉండొచ్చు అంటున్నారు. అంటే మీరు దాచిపెట్టిన రహస్యాలను ఆయన బయట పెట్టేంత వరకు, ఎప్పుడో 5-6 నెలల కింద జరిగిన తిరుపతి తొక్కిసలాట మరణాల వెనక భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఉంది అన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఆయన హస్తం ఉంది అని ఆరోపణలు చేయాలన్న సంగతి వీళ్ళకి తెలియదు. మరి భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉంటే అందులో సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తున్నారు. చెప్పండి సిట్టింగ్ జడ్జిని, కరుణాకర్ రెడ్డి గారిని విచారణకి రమ్మని చెప్పి సాక్ష్యాధారాలు ఏమున్నాయో. మీరు దాచిపెట్టిన కనుక ఆయన పబ్లిక్లోకి తీసుకొని వస్తే ఆయన ఒక క్రిమినల్ అంటారు, క్రిమినల్ కేసులు పెడతామంటారు, దాని వెనక ఆయన హస్తం ఉండొచ్చు అంటారు. అలాంటి ఆరోపణలు ఎట్లా చేస్తారు? టీటీడీ చైర్మన్గా ఉండి మీ పరిధిలో జరిగిన ఒక సంఘటన మీద ఇంకెవరితో హస్తం అంటే మీరు అప్పుడెందుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు? సింగిల్ జడ్జి విచారణ జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు వివరాలు ఇవ్వలేదు? వాళ్ళ టీవీ ఛానల్ అంటే కరుణాకర్ రెడ్డి ఎర్రచందనం అమ్ముకున్నారు అంటారు. పెట్టాయా కేసులు, చేయి విచారణ. వీళ్ళ విషయాలు, దాచిపెట్టిన విషయాలని బయట పెట్టేంతవరకు ఆయన ఎర్రచందనం అమ్ముకునే విషయం తెలియదు మీకు? వీళ్ళ విషయాలు బయట పెడితే భూమన కరుణాకర్ రెడ్డి ఎర్రచందనం అమ్ముకున్నాడు. వీళ్ళ విషయాలు బయట పెడితే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి తొక్కిసలాట వెనకలు ఉన్నారు. వీళ్ళ విషయాలు బయట పెడితే ఇంకొకడు పాకిస్తాన్, వీళ్ళ విషయాలు బయటకు పెడితే ఇంకొకడు మతం తీసుకొని వస్తారు. వీళ్ళ విషయాలు బయటకు పెడితే ఇంకొకరి కులం తీసుకొని వస్తారు. వీళ్ళ విషయాలు బయటకు పెడితే రకరకాలన్నీ కనుక బయటకు వచ్చేస్తాయి. వీళ్ళ విషయాలు బయటకు పెడితే ఒకరికి దేవుని మీద నమ్మకం లేదంటారు. దేవుని మీద నమ్మకం ఉంది లేదన్నది ఎవరి కథ వాళ్ళని పక్కన పెట్టు. ఫస్ట్ మీరు ఆ దేవుని ప్రతిష్టను పెంచడానికి ఏం పని చేస్తున్నారో చెప్పండి. విచ్చలవిడిగా పడిపోవడమే ఎదురుదాడి. ఈ స్థాయిలోన ఒక వ్యవస్థ గురించి అక్కడ ప్రశ్నలు వస్తున్నాయి. అరే మహాద్వారం వరకు చెప్పులు వేసుకొని పోయారు, ఏం సమాధానం చెబుతారు? ఏం సమాధానం చెప్పరు. ఏమంటే ఎదురుతాడు. నీకెన్నొచ్చా 11? అసలు నువ్వు దేవుడివి నమ్ముతావా? అసలు నువ్వు ఏం ఫాలో అవుతావు? నువ్వు ఎర్రచందనం అమ్ముకున్నావు, దాని వెనకాల నీ హ్యాండ్ ఉంది, నీ మీద క్రిమినల్ కేసులు పెడతావు, నీ కథ తేలుస్తావు. నువ్వు ఏది? నేను అదే అని, నువ్వు అదే అని, అధికారంలో లేనోళ్ళు అదే అని, ఉన్నోళ్ళు అదే అని. అంటే బెదిరించడం, చేతులు వ్యవస్థలు ఉన్నాయి కదా అని కేసులు పెట్టేసి బెదిరించేయడం. ఇంట్లో మనుషులు చనిపోరా? ఇంట్లో మనుషులు చనిపోతే దాపరికం ఎందుకు? టీటీడీ చైర్మన్ కాబట్టి ఇంట్లో మనుషులు చనిపోరా అంటారా? దాపరికం ఎందుకు? మరి మీరు చెప్పాలి కదా విషయాలు.
ఎన్ని గోవులు చనిపోయినాయి వాళ్ళు బయట పెట్టేంతవరకు మీరు ఎందుకు బయట పెట్టలేదు? ఆ వివరాలను వెల్లడించాలి కదా. ఇవన్నీ పక్కన పెడితే వ్యవస్థను చూడండి. అంటే వీళ్ళ ప్రయోజనాల కోసం టీటీడీ చైర్మన్ టీవీ ఛానల్కు సంబంధించిన వ్యక్తిగత విషయమా ఇది? ఎంతోమంది నమ్మకానికి సంబంధించిన విషయం. ప్రపంచంలో పేరెన్నిక కన్నా ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక దైవ క్షేత్రానికి సంబంధించినటువంటి అటువంటి అంత అంత ప్రెస్టీజియస్ గుడి యొక్క గౌరవానికి సంబంధించిన విషయాలు దాచిపెడతారు, అడిగితే ఎదురుదాడి చేస్తారు. ప్రతి దగ్గర ఇదే ఫాలో అవుతూ ఉన్నారు. ప్రతి దగ్గర ఇదే ఫాలో. ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఎవరికి ఎదురుదాడి చేయాలి. ఒక నలుగురు, ఒక టీవీ ఛానల్ ఉన్నోళ్ళు, పత్రికలు ఉన్నోళ్ళు, వ్యవస్థల చేతిలో ఉన్న నలుగురు వీళ్ళ మాటలు వింటూ ఉంటే మొత్తం సమాజాన్ని వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడిపించేస్తారా? ఏమైనా అర్థం పడతాం ఉందా? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇంత ఎదురుదాడి ఏంటండి? బాధ్యతాయుతంగా ఉండాల్సిన వాళ్ళు ఎదురుదాడి చేయడం ఏంటి? జనాలలో రియలైజేషన్ రానంత వరకు నేను చెప్పాను కదా, ఏది నిజం ఏది అబద్ధము ఈ విషయాలన్నీ జనాలు తెలుసుకోలేనంత వరకు అదిగో ఇటువంటి వాళ్ళు రకరకాల మనుషులందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ పోతూనే ఉంటారు.